ఆవిడ వల్ల ఈ వారం రోజులు కొంచెం కంటెంట్ వచ్చినట్టు అనిపించింది. ఆమె వెళ్ళిపోతారు అనుకున్నారు కానీ ఆమె ఉంటేనే బాగుంటుంది అని నా అభిప్రాయం. సో నిన్న జరిగిన ఎలిమినేషన్ ఫెయిరే అంటారా? ఆఫ్ కోర్స్ ఫెయిర్. ఎందుకు? ఎందుకు అంటే ఏమీ లేనప్పుడు పంపించడమే బెటర్ కదా. అదే మీకు తెలిసిన వాళ్ళ మీరు అందరూ ఎవరిని ఇంపార్టెంట్ గా ఎన్నుకుంటున్నారు? ప్రస్తుతానికైతే ఎవరు లేరు. ఇమాన్యుయల్ అండ్ సంజన గారు కొంచెం కంటెంట్ ఇస్తున్నారు. ఆ ఇమాన్యుయల్ అయితే ఆల్రెడీ అతనికి ఉన్న ఏమంటారు హ్యూమర్ వల్ల వెళ్తుంది. అది తీసుకోలేని వాళ్ళు గొడవ పడుతున్నారు. సంజన గారు ఏంటంటే వాంటెడ్లీ కంటెంట్ ఇస్తున్నారు అని నాకు అనిపించింది. వాంటెడ్లీ ఇస్తున్నారు ఆవిడ, కావాలని కాదు. కామెంట్స్ మీద అందరూ కూడా మండిపడుతున్నారు, రెస్పెక్ట్ ఇవ్వట్లేదు నాగార్జున. అవును అవును అవును. లాస్ట్ సీజన్ లో వాయిస్ రేస్ చేసిన వాళ్ళలో నేను కూడా ఉన్నాను. దమ్ముంటే కామనర్స్ ని తీసుకొని బిగ్ బాస్ ఒకసారి నడిపించి చూడండి అని చెప్పే వాళ్ళల్లో నేను కూడా ఉన్నాను. ఈసారి కామనర్స్ వెళ్తున్నారు అన్నప్పుడు నిజంగా నేను కూడా హ్యాపీ ఫీల్ అయ్యాను, చాలా మంచి పని చేశారని. బట్ ఇంకొక హ్యాపీనెస్ ఏంటి అంటే అగ్ని పరీక్ష అని ఒక మంచి కంటెస్ట్ లాగా పెట్టి వాళ్ళని సెలెక్ట్ చేసి, అంటే ఒక స్కూల్కి వెళ్ళే ముందు పిల్లల్ని ఎలా అయితే తయారు చేసి పంపిస్తారో అలా తయారు చేసి మరి పంపించారు. వాళ్ళు చేసినంత వరకు చేసి పంపించారు. బట్ వాళ్ళ బిహేవియర్ చూస్తుంటే ప్రతిదీ మనం తయారు చేయలేం కదా. లైక్ గుర్రాన్ని తీసుకెళ్ళగలం కానీ నీళ్లు తాగించలేవు అన్నట్టు వాళ్ళ బుద్ధిని చూపించుకున్నారు. ఇంకొకసారి కామనర్ని పిలవద్దు అనేటట్టు బిహేవ్ చేస్తున్నారు. పవన్ అన్న కలుపుతున్నాడు కదా పులిహోర, ఎలా అనిపిస్తుంది? ఏ పవన్ కళ్యాణ్ ఆయన కావాలని అయితే ఏం కలపట్లేదు, అనుకోకుండా కంటెంట్ అలా వస్తుంది అంతే. అది పులిహోర నచ్చిన వాళ్ళకి అది పులిహోర లాగా అనిపిస్తుంది బ్రో, నచ్చిన వాళ్ళకి అది పులిహోర లా అనిపించదు. రీతు అయితే తను నాకు ఇప్పుడు వరకు అయితే తను జెన్యూన్ గా ఉంది అనిపించింది. నిన్న సృష్టి వర్మ తను జెన్యూన్ గా లేదు అన్నప్పుడు అది కరెక్ట్ కాదు అనిపించింది. ఇంకొకటి మీరు అడగకపోయినా రీతు వర్మ గురించి వచ్చింది కాబట్టి, సృష్టి గురించి వచ్చింది కాబట్టి తనుజ కొంచెం మాస్క్ లో ఉన్న ఫీలింగ్ వచ్చింది నాకు. ఎవరు? అవును, ఆమె మామూలుగానే ఆమె ఎమోషనల్ పర్సన్, ప్రతి చిన్నదానికి ఫీల్ అయిపోయే టైప్ పర్సన్ ఆమె. సో అదే అక్కడ కూడా క్యారీ ఫార్వర్డ్ చేస్తుంది. ప్రస్తుతానికైతే ఏమీ లేవు. ఎవరు ఆటలో వాళ్ళు ఫుల్గా ఆడేయాలి అనుకుంటున్నారు. ప్రియా ప్రతిదానికి నోరేసి పడిపోతుందేమో అనిపిస్తుంది. తన వాయిస్ వింటేనే కొంచెం ఇరిటేటింగ్ గా ఉంది యాజ్ ఎ ఫీమేల్ నాకు కూడా. అందరూ అమ్మాయిలు అబ్బాయిలే కదా, ఏం చెప్పాలి? మీ క్వశ్చన్ ఏంటి? మర్యాద మనీష్ ఎలా ఆడుతున్నారు? మర్యాద మనీష్ ఇప్పటికీ కూడా ఆయన ఒక ట్రాజెడీ, లైక్ ఆయన ఒక క్యాలిక్యులేషన్స్ లో ఒక క్యాలిక్యులేటర్ పట్టుకొని మాట్లాడినట్టే మాట్లాడుతున్నారు. ప్రతి విషయం కూడా చాలా ల్యాగ్ అవుతా ఉంది. ఇంకోసారి మొన్న హరీష్ గారికి ఎలా అయితే ఒక రౌండ్ పడిందో అలాగే మనీష్ గారికి కూడా కొంచెం ఎడిటింగ్ చేస్తే బాగుంటది, కత్తిరిస్తే బాగుంటది అనేది నా ఇంటెన్షన్. ఎవరి మీద? నిన్న పెట్టిన గేమ్ నేను కూడా చూసాను. భరణి గారు ఆడారు. లైక్ ఎవరైనా గెలవాలన్న ఉద్దేశంతోనే ఆడుతారు. బట్ ఆడే ముందు ఎవరిని ఎలా పట్టుకుంటున్నాం అనేది కూడా చూడాలి. ఇమాన్యుయల్ని పట్టుకున్నప్పుడు ఆయన మెడ దగ్గర పట్టుకోవడం జరిగింది. హీట్ ఆఫ్ ద మూమెంట్ ఏదైనా కావచ్చు. సో అలాంటివి కొంచెం చూసుకోవాలని నాగార్జున గారు కొంచెం చెప్తే బాగుంటది అనేది నా ఇంటెన్షన్. ఏదో అన్నారు నెక్స్ట్ ఎవరు అనేది ఈ వీక్ చూస్తే గానీ చెప్పలేము. ఎందుకంటే హరీష్ అయితే ఆయన పూర్తిగా ఫిక్స్ అయిపోయి వచ్చినట్టున్నాడు. నాదే కప్పు, నేను రాసేసుకున్నాను దాని మీద పేరు అన్నట్టు. బట్ అదే ఒక చిన్న పిల్లల్లాగా మారం చేస్తున్నాడు. అది ఆయన ఇల్లు కాదు, బిగ్ బాస్ ఇల్లు అనేది మర్చిపోతున్నాడు. అంత ఓవర్ యాక్టింగ్ పనికి రాదు. దేనికైనా సరే నిదానంగా ఆట అన్నప్పుడు ఆటలాగానే ఆడాలి. ఒక హౌస్ లో పెట్టారు అంటే అందరితో కలిసిమెలిసి ఉండాలి. ఆ హౌస్ హార్మోని అనేది నీ వల్ల పాడవకూడదు. బాగాలేంది బాగా చేసేలాగా, లేకపోతే నువ్వు చేయలేకపోతే మూసుకొని కూర్చో, అంతేగాని ఓవర్ యాక్టింగ్ చేయొద్దు. ఇప్పుడైతే ఏం చెప్పలేము, ఏ రోజు ఎలా ఉంటుందో తెలీదు. ఎందుకంటే వెళ్ళిన 2 రోజులే సంజన వెళ్ళిపోవాలని చాలా మంది ఆడియన్స్ కూడా అనుకున్నారు. అలాంటిది ఆమె కెప్టెన్ అయి కూర్చున్నారు. ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. వెళ్తారు. బట్ వెళ్ళాలి అనుకున్నది అయితే మాత్రం సంజన, ఇమాన్యుయల్, అంటే మన సెలబ్రిటీస్లో. ఇందులో మాత్రం లైక్ కామనర్స్లో పవన్ కళ్యాణ్ బాగా ఆడితే అబ్బాయి ఉంటాడు.
ఇంకొకటి రామ్ రాథోడ్ ఉండాలనుకుంటాను. ఆ అబ్బాయిని నేను ఒక సెలబ్రిటీ కన్నా కూడా ఆ అబ్బాయిని కూడా ఒక కామనర్ గానే నేను చూస్తున్నాను. ఎందుకంటే అబ్బాయి కష్టపడి పైకి వచ్చాడు, ఒక సెలబ్రిటీ 1 నైట్ లో అయిపోయాడు. బట్ ఆ అబ్బాయి ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఈసారి సీజన్ కామనర్స్ కొంచెం వాళ్ళని చూస్తుంటే ఎట్లా అంటే కొంచెం రిబాబ్స్ కామనర్స్ కాదు, వాళ్ళే సెలబ్రిటీ అన్న ఫీల్ అయితే కలుగుతుంది భయ. కొంచెం తగ్గుతుంటే బాగుంటుంది. శివాజీ లాంటి వాళ్ళే నాగార్జునతో మాట్లాడాలంటే ఎట్లనో అయితే మన మాస్క్ మ్యాన్ అంత డైరెక్ట్ ఇట్లా మాట్లాడడం కొంచెం అంటే అంటే డిబేట్ చేసుకోవచ్చు, అంటే కంటెస్టెంట్ తోటి మాట్లాడుకుంటే బాగుంటుంది. కానీ మాస్క్ మ్యాన్ కొంచెం ఓవర్గా మాట్లాడిన ఫీల్ అనిపించింది. కాకపోతే డైరెక్ట్ డేర్ అండ్ డాష్ మాట్లాడినట్లు అనిపించింది. నేను నాగార్జున గారు బాయ్ చెప్పించిన తర్వాత కూడా కామనర్స్ లేచి నిలబడలేదు. ఆ క్లిప్స్ కూడా బయటకు వచ్చినాయి. రెస్పెక్ట్ ఇవ్వట్లేదు నాగార్జున గారికి అని కూడా అంటున్నారు. ఇంకా కొన్ని విషయాలు చూస్తే కామనర్స్ ఇట్లా కాళ్ళ మీద కాలేసుకొని కూర్చుంటే సెలబ్రిటీలు నార్మల్ కూడా కూర్చున్నారు. ఏందో మళ్ళీ కామనర్స్ ఎందుకు మళ్ళీ అట్లా చేస్తున్నారో. ఇంకొకటి చెప్పాలంటే పబ్లిక్ కూడా ఎవరు కామనర్స్ని ఇష్టపడతలేరు ఈసారి. పోయినసారి పల్లవి ప్రశాంత్ ఎంతమంది ఇష్టపడారు అటు పోయినసారి. ఈ మధ్యలో కామనర్స్ అంటే డిసిప్లిన్ లేకుండా పోతుంది. కామనర్స్ అంటే తగ్గాలని కాదు, డిసిప్లిన్ మెయిన్ ఇంపార్టెంట్. ఎంత ఎదిగినా కూడా డిసిప్లిన్ లేకుంటే వేస్ట్ ఎవరైనా కానీ. అట్లాంటి కంటెస్టెంట్లు అంతగా ఎవరు నచ్చలేదు అంటున్నారు, మీకు ఎట్లా అనిపించింది? కంటెస్టెంట్స్ చాలా మంది కొత్త వాళ్ళే ఉన్నారు భయ. అంత కంటెస్టెంట్ కొత్త వాళ్ళు అయినా కానీ కంటెంట్ ఇచ్చే దమ్ము ఉండాలి. కంటెంట్ కూడా అంత ఇవ్వట్లేదు. ఫీల్ అయితే అంటే 1 వీక్ అయింది కదా, నేను కూడా అట్లా అనడం కూడా వేరు. ఇంకా ముందు ఇంకా ఏం జరుగుతుందో, బిగ్ బాస్ ఎట్లాంటి టాస్క్ ఇస్తుందో మరి. ఫస్ట్ ఎలిమినేషన్ సృష్టి వర్మ అయింది, జెన్యూన్ అనుకుంటున్నారా? నాకే అర్థం కాలేదు. సృష్టి వర్మ ఇంకా ఎన్నో వీక్స్ ఉంటుంది అనుకున్నా. అంత మంచి కొరియోగ్రాఫర్ అట్లా ఎలిమినేషన్ కావడానికి కారణాలు మరి నాకైతే అర్థం కాలేదు ఎందుకు ఎలిమినేషన్ అయింది అనేది అయితే. అంటే వేరే వాళ్ళని ఎలిమినేషన్ చేసింటే బాగుంటుండే, సృష్టిని కాకుండా. మళ్ళీ ఏమైనా కొరియోగ్రాఫ్ ఉందేమో మళ్ళీ బయటకు వచ్చేసింది తొందర. ఎవరిదైనా ఇన్ఫ్లుయెన్స్ ఉందంటారా బయటికి పంపించడం? ఏమో మరి మనకైతే దాని గురించి ఆ బిగ్ బాస్కి తెలిసాలే, దాంట్లో ఉన్న పెద్ద హస్తాలకు తెలియాలి. సుమన్ శెట్టి ఇంకా చాలా సైలెంట్గా ఆడుతున్నాడు. కొంచెం గట్టిగా మాట్లాడుతూ కొంచెం రిబాబ్గా ఆడితే అరే అన్న చెప్పడం మర్చిపోయినా భయ్, మొన్న కంటెంట్ ఏంది భయ్, అసలు కంటెంట్ కాదు. నిన్న మొత్తం గుంజులాడడం, ఆ పేపర్లు అతికించుడు చూసినావా? అయ్యా ఏమేం జరుగుతుందో మొత్తం పిచ్చి కుక్కలు కొట్లాడుతుంది. సత్తా బత్తా అటుపోతురు ఇటుపోతురు. ఇంకా కొన్ని సీన్లు అయితే ఇది గుర్తుకొస్తాయి. పటువారి ఇతర గారు అరిటాకులు నాకు పరిమాణం పెడుతుంటే పరమాత్ముడు అనుకున్నా ఆ పాట వస్తుంది భయ. నిజంగా అంటే కొన్ని మొత్తం ట్రోల్ చేసి పడేస్తారు, అవునా కదా భయ్? కానీ గేమ్ మాత్రం పిచ్చి కుక్కలు అరిచినట్లు అనిపించింది. ఇంకొకటి చెప్పాలంటే మాస్క్ మ్యాన్ కూడా డిబేట్ చేయడం కూడా కరెక్టే అన్న థాట్ అయితే అనిపించింది. కాకపోతే రిబాబ్గా కాకుండా రిక్వెస్ట్గా దాన్ని మాట్లాడింటే బాగుంటుండే. రిబాబ్గా మాట్లాడడం కొంచెం మంచిగా అనిపించాలి అన్న. సో మరి లక్స్ పాప కూడా ఎలిమినేట్ అవ్వలేదు, సేఫ్ అనగానే కొంచెం షాక్ అయ్యారు. అంటే ఆవిడ వెళ్ళిపోతారని అనుకున్నారంటారు. నేను పబ్లిక్ మొత్తం ఆమెనే పోతుంది అనుకున్నా, మరి ఆమె పోకుండా మొత్తం బిగ్ బాస్ అంటేనే పోయినసారి ఉల్టా పల్టా అని, ఈసారి ఉల్టా పల్టా గేమ్లోనే జరుగుతుంది. సో మీ ఫేవరెట్ కంటెస్టెంట్? నా ఫేవరెట్ కంటెస్టెంట్ వచ్చేసి అన్న రీతు అన్న. రీతు అయితే అంటే ఎందుకో మళ్ళీ ఫేవరెట్ మనకైతే తెలియదు. ఇంకా ఇమ్మానుయేల్ కూడా. లాస్ట్ టైం పల్లవి ప్రశాంత్ లాగా ఇప్పుడు పవన్ అలా గేమ్ ఆడుతున్నాడు, టాక్ నడుస్తుంది, మీకు ఎలా ఉంది? మళ్ళీ నాకేం అంత పల్లవి ప్రశాంత్ ఇచ్చిన కంటెస్టెంట్ అంత లేదు అన్న. పల్లవి ప్రశాంత్ కంటెంటే వేరు. ఆ డిఫరెంట్గా ఆడు ఓన్గా క్రియేటివేట్ చేసి ఇస్తుండే కంటెంట్, అవునా కదా అన్న? బిగ్ బాస్ 7తో సుమారు యూట్యూబర్లు కొన్ని లక్షలు సంపాదించారు భయ. 8లో ₹1 రాలే. చాలా మందికి వీడియోలు పెట్టిన. 9కి ఏం ఇంకా స్టార్ట్ కాబట్టి దీన్ని చెప్పలేము. కానీ పల్లవి ప్రశాంత్ ఇచ్చినంత ఇవ్వడం అంటే కష్టం. వాడు ఓన్గా, అది కాక ఒక ట్యాగు, ఇంకొకటి ఆయనది వేరు. ప్రతిసారి నాగార్జున గారిని చూసి బోర్ కొడుతున్నా. నాగార్జున గారు ఎంతైనా కొంచెం డిఫరెంట్. మళ్ళీ బిగ్ బాస్ నాగార్జున ఉంటేనే బాగుంటుంది అన్న. ఎంతైనా గ్రీక్ వీరుడు. కొన్ని సీన్ల నాగార్జున ఎంట్రీ అర్థం కాలే. ఇప్పుడు టాప్ 5 ఇమ్మానుయేల్ కన్ఫామ్. ఇమ్మానుయేల్ పక్క అంటే పక్క టాప్ 5. ఇంకెవరబ్బా? శ్రీజని ఖచ్చితంగా, దమ్మో శ్రీజ. ఇంకా అట్లనే గేమ్ పరంగా చూస్తే సంజన. అరే అన్న, ఆమె ఒక ఆర్టిస్ట్ అంటే ఆమెకి ఎప్పుడు ఎక్కడ మాట్లాడాలి, ఎట్లుండాలి అనేది ఆమెకు తెలిసినంత ఎవరికి తెలుసాను. ఆమె ఒక ఆర్టిస్ట్గా, ఆమె ఒక పెద్ద ఆర్టిస్ట్. ఆల్రెడీ
బెంగళూరులోనేమో బిగ్ బాస్ లీగ్ కూడా పోయొచ్చింది అనుకుంటా. ఆమెకి ఇట్లాంటివి ఎన్నో తెలుసు. ఆమె ద్వారానే ఇప్పుడు కంటెంట్ ఇవ్వడానికి చాలా మందిని పుషప్ చేస్తుంది ఆమె. అంటే సైలెంట్గా ఉన్న వాళ్ళని కూడా లేపి ఒక కంటెంట్ ఇచ్చే విధంగా ఆమె తయారు చేస్తుంది అన్న ఫీల్ అయితే అనిపించింది నాకు సంజన. ఇంకోటి ఆమె సైలెంట్గా ఉంటుంది చూడు తనుజ అయితే పక్క అంటే పక్క. ఎందుకంటే ఆమె అనవసరంగా మాట్లాడతలే, అవసరం వచ్చినప్పుడే మాట్లాడుతుంది. ఫస్ట్ చూసినప్పుడు కొంచెం ఏమే పెద్ద రిబాబ్ రావయ్యి అన్నట్ల ఫీల్ అనిపించింది. ఇంకా తర్వాత మెల్లమెల్లగా ఆమె కొన్ని సిచ్యువేషన్లో మాట్లాడడం ఓకే అనిపించింది. ప్రియా గురించి ఏం చెప్తారు? అరే ప్రియా వాయిస్ బాగుంటుంది భయ్య, నిజంగా చెప్తున్నా. ఆమెది ఒక డిఫరెంట్ వాయిస్, అట్లా ఉన్నా కూడా ఓకే చెల్తా. ఎందుకంటే వాయిస్ అన్న బాగుండాలి, యాక్టింగ్ చేసే స్కిల్స్ అన్న ఉండాలి, లేదంటే కంటెంట్ అన్న ఇవ్వాలి, కంటెంట్ క్రియేటివేట్ అన్న. కొంతమంది ఉన్నారు చెప్తా భయ్య వేస్ట్ కంటెంట్, వాళ్ళ పియలు అయితే చెప్తా భయ్య మళ్ళీ వాళ్ళు ఏమని అనుకుంటారు చెప్తున్నా. అంటే కొంతమంది ఒకటి వాయిస్ కానీ, లేదంటే కంటెంట్ ఇవ్వడు కానీ, లేదంటే యాక్టింగ్ చేసుడు కానీ, ఒకటి బిగ్ బాస్ ఏదైనా చెప్తే దానిని బట్టి నువ్వు సపరేట్ ఒక ఓన్గా పల్లె ప్రశాంత్ కానీ, ఇంతకుముందు అమర్దీప్ కానీ ఓన్గా ఎట్లా కంటెంట్ ఇస్తుంటో అట్లా కంటెంట్ ఇస్తే బిగ్ బాస్కి బజ్జు ఇంకా చాలా బాగుంటుంది అని అనుకుంటున్నాను. మర్యాదనే భయ్య, మర్యాద రామన్నలో మర్యాద అట్లనే ఉంటాడు మంచి. కాకపోతే అప్పుడు సంచాలక్గా అయితే ఫెయిల్ అయినాడు అనిపించింది. రెడ్ లైట్ గ్రీన్ లైట్ దగ్గర ఇమ్మోనెల్తో గొడవ జరిగింది చూడు, అప్పుడు సంచాలక్గా ప్లాఫ్ అనిపించింది. మళ్ళీ ప్లాఫ్ అయ్యేది కాక మళ్ళీ దానికి ఓవర్గా మాట్లాడడం కొంచెం మంచిగా అనిపించాలి. ఇంకొకటి చెప్పాలంటే మొన్న కూడా రీసెంట్గా ఒక రీత్ ఒకటి మాస్క్ మ్యాన్కి సపోర్ట్ చేసింది. ఇంకా మిగిలిన కంటెస్టెంట్స్ అంతా ఆడవాళ్ళని కించపరిచినట్లా అది ఇది అని మాట్లాడినాడు. కానీ యాక్చువల్లీ ఆడ పాయింట్ మొత్తం బిగ్ బాస్ చూస్తే అర్థమవుతుంది. ఓన్లీ జస్ట్ యూట్యూబ్లో వేసిన ప్రోమో చూస్తే మంచిగా అనిపించదు. ఎందుకంటే బిగ్ బాస్లో మాస్క్ మ్యాన్ ఏమన్నారంటే కొంతమంది ఓన్లీ అమ్మాయిలతోటే మాట్లాడతాడు అని అన్నారు. అంటే నేను ఇంకా 2 అబ్బాయిలతో కూడా మాట్లాడినా, ఇమ్మనేయులు ప్లస్ ఆయన పేరు భరణి, వీళ్ళిద్దరితో కూడా మాట్లాడినా కదా, వాళ్ళ అమ్మాయిలు కాదు కదా అన్న ఇంటెన్షన్తో మాట్లాడిండు. అది మొత్తానికైతే వాళ్ళందరూ 13 మంది, మిగిలిన కంటెస్టెంట్స్ 12 మంది చేతులు ఎత్తడం కొంచెం మంచిగా అనిపించలే. కానీ మాస్క్ మ్యాన్ కూడా కొంచెం తగ్గి రెస్పెక్ట్ ఇచ్చి, కామన్ మ్యాన్కి వెళ్ళినావు కాబట్టి కామన్ మ్యాన్స్ల కల్లా వాల్యూ ఉండాలంటే నువ్వు ఒక రెస్పెక్ట్ఫుల్గా రిక్వెస్ట్గా మాట్లాడితే బాగుంటుంది. పోయినసారి పల్లె ప్రశాంత్ ప్రతి విషయంలో వాడి మీదకి ఎన్ని వచ్చినా వాడు రిక్వెస్ట్గానే వెళ్ళినాడు తప్ప ఎవరి మీద రిబాబ్గా రూడ్గా కొన్ని చేయలే. అట్లా ఉంటే కామన్ మ్యాన్స్ బాగుంటుంది. ఒక కామన్ మ్యాన్ ఉండే అంత హిట్ ఇచ్చినాడు. ఈ పరి ఇంతమంది కామన్ మ్యాన్లు ఉన్నారు, ఇంకా ఎంతో హిట్ ఇస్తే బాగుంటుందని అనుకుంటున్నా. బాయ్. డైలీ చూస్తున్నాను. నిన్నటి వరకు యాక్టింగ్ జరిగేది, ఇప్పుడు ఓవర్ యాక్టింగ్ జరుగుతూ ఉంది. మన శ్రేష్ఠ వర్మ వచ్చినప్పుడు ఏం చెప్పింది? ఒకటే చెప్పింది, ఫ్లూట్ జింక ముందు శ్రేష్ఠ వర్మ ముందు కాదని చెప్పింది. నేను ఒకటే చెప్తున్నా, శ్రేష్ఠ వర్మకి ఎలిమినేట్ అయిపోయింది కదా. ఏంటంటే ఫ్లూట్ నువ్వు నీ డ్యాన్స్ ముందు ఊదు, జనాల ముందు కాదు. అర్థమైందా? అలా జనాల ముందు చేస్తే ఇలాగ అయిపోయింది, ఎలిమినేట్ అయిపోయింది ఫస్ట్ సారే. ఫేర్ కాదు, ఇంక రియల్లే అవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ ఇచ్చారు కదా, పబ్లిక్ టాక్ అయిపోయింది, మీడియాలో ఎక్కడ చూసినా అదే వస్తుంది కాబట్టి ఇంకా అయిపోతుంది. కావాలని ఆమెను ఎవరు ఎలిమినేట్ చేపారు? ఆల్రెడీ ఆమెకి ఎంతో బ్యాక్గ్రౌండ్ ఉంది. బ్యాక్గ్రౌండ్ లేదే జానీ మాస్టర్ బొక్కలో దొక్కిందే. ఆమె చాలా బ్యాక్గ్రౌండ్ ఉంది. ఇంకా మన ఆయన ఏదో హిమ్మనీళ్ళు అంటున్నాడు కదా, నా నడుము గిల్లాడని సంజన. ఇదేమైనా ఇలియానే నడుము గిల్లడానికి? ఆయన ఏదో ఇంత వేసుకొని పందివారిలో ఉన్నట్టుండి ఆయన గిల్లేద్దారు చూడండి. ఇప్పుడు మన కోడిగుడ్డు గురించి, ఇప్పుడు అటికెల గురించి వస్తూ ఉంది. ఎక్కడ చూసినా ఇంకా బిగ్ బాస్ ఈసారి ఇంకా నాకు తెలిసి అయితే ఫస్ట్ శివబాలాజీ గారికి బిగ్ బాస్ 1 ఇచ్చారు. ఎందుకంటే అప్పుడు మన అందరం కనెక్ట్ అయిపోయి చూసాం, జూనియర్ ఎన్టీఆర్ ఉన్నారు. సెకండ్ సారి ఇట్లా వచ్చింది. బిగ్ బాస్ 7 పల్లవి ప్రశాంత్ వరకు పర్లేదు, బిగ్ బాస్ 8 నిఖిల్ కూడా కొద్దిగా పర్లేదు. బిగ్ బాస్ 9 అయితే పూర్తిగా డిజాస్టర్ అయిపోయిందండి వీళ్ళు చేయబట్టి. మనోడేమో పులిహోర కలుపుతున్నారు రీతి వర్మతోటి. ఇక ఏం చేస్తావు, ఆడ పులిహోర కలుపుతుంటే ఇమ్మని లాగుతారా? నాకు ఏం తక్కువ, నాకు నెత్తి మీద బొచ్చు లేదు, మిగతాది మొత్తం నేను కూడా కలుపుతాను, నేను కూడా పోయి కలుపుతా ఉన్నాడు. మొత్తానికైతే బిగ్ బాస్లో మొత్తం అరాచకం జరుగుతూ ఉంది. ఫేవరెట్ కంటెస్టెంట్ అంటే ఇంకా మనకి ఎవరు పవనే ఉన్నాడు, ఇంకా కొద్దిగా గొప్ప. ప్రియా కూడా ఆమె పర్ఫార్మెన్స్ కూడా పర్లేదు. సుమంత్ శెట్టి కూడా కొద్దిగా పుంజుకుంటున్నాడు కదా, బలం వచ్చేస్తుంది ఆయనకు కూడా. అలా బర్నీ రాము రాథోడు ఇంకా ఆమె చెప్పింది అది వెళ్ళేటప్పుడు, రాము రాథోడు జెన్యున్గా చేస్తాడని, జెన్యున్గా ఉన్నాడు ఆయన కూడా. కాకపోతే కామన్ మ్యాన్ లేరు కాబట్టి ఇంకా కామన్ మ్యాన్ అంటే ఎవరండి? ఒక పానీపూరి బడ్డీయోడు, ఒక ఆటో డ్రైవర్, ఇలాంటి వాళ్ళని పెడితే కొద్దిగా ఎంకరేజ్ ఉంటుంది. ఎవరిని పెట్టినప్పుడు ఇంకా మనకు కూడా కొద్దిగా డిసప్పాయింట్ అయిపోయాం ఈ సీజన్ 9 అయితే. నాగార్జున గారి కోసమే చూడాలి.
నచ్చలేదా అంటే సెలబ్రిటీస్ అయితే నచ్చుదును, ఇంకా కామన్ మ్యాన్స్ అని చెప్పి మళ్ళీ యూట్యూబ్ స్టార్ని పెట్టారు కాబట్టి నాకు నచ్చలే. సెలబ్రిటీస్ లో అయినా ఎవరైనా నచ్చారా? సెలబ్రిటీస్లో అయితే చాలా మంది ఉన్నారు పెట్టాలని. ఇప్పుడున్న సెలబ్రిటీస్లోనా సంజన గారు పర్లేదు, ఆయన బాగానే ఆడుతున్నారు, కానీ ఇంకేమన్నా కొద్దిగా డిసప్పాయింట్ ఉంది. అంటే జనాల మీద ఇప్పుడు వాళ్ళకి రెమ్యునేషన్ 2 లక్షలు 3 లక్షలు. బాలయ్యబాబు ఆమె పేరు ఏది ఉందో, బాలయ్యబాబు సినిమాలు చేసింది ఆమె పేరు లక్ష పాప, ఆమె రెమ్యునేషన్ 3 లక్షలు. ఇవన్నీ డబ్బులు ఏడా జనాల మీద రుద్దుతా ఉన్నారు. ఇప్పుడు మనందరం చూస్తేనే కదా వాళ్ళకి డబ్బులు వచ్చాయి. ఇవన్నీ జనాల మీద పెట్టి వాళ్ళకి లాస్ట్కి మనం పిచ్చోళ్ళం, వాళ్ళు కాదు. వాళ్ళకి రెమ్యునేషన్ వస్తూనే ఉంది. వాళ్ళు ఎలిమినేట్ అయిన డబ్బులే, వాళ్ళు అందులో ఉన్న డబ్బులే, ఆఖరి కప్పు కొట్టిన డబ్బులే. మనం పిచ్చి జనాలం, మనమే పిచ్చోళ్ళం. మన బిగ్ బాస్కి వెళ్ళాలని ఉంటుంది ఎవరికైనా, కాకపోతే నేను కామన్ మ్యాన్ ఇవ్వలేదు కాబట్టి ఇంక వెళ్ళలేము, అంతే. అయిపోయింది కదా ఆల్రెడీ. సీజన్ 9 అయిపోదానికి వస్తూనే ఉంది. ఇంకా ఫస్ట్ వీక్ అయిపోయింది, సెకండ్ వీక్ రన్ అవుతుంది. ఇంకేమేమి గట్టిగా ఇంకో కళ్ళు తెరితే అయిపోతుంది. ఉన్న వాళ్ళలో టాప్ 5 అంటే ఇంకా మన పవన్, సంజన, ఇంక వీళ్ళే ఉన్నారు. ఇంకా నాకు తెలిసి రీతు ఉంటదా? రీతు గురించి మొన్నే చెప్పాను. రీతు ఉంటది. ఇప్పుడు ఒకరిని ఎలిమినేట్ చేసేసారు కదా శ్రేష్ఠ వర్మ అని, ఇంక రీతువే ఉంటది మెయిన్ గా వచ్చేది లీడ్ లో. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ అండి. మరి బిగ్ బాస్ చూస్తున్నారా? ఎలా అనిపిస్తుంది? ఎలా అనిపిస్తుంది? బాగానే ఉంది, ఎంటర్టైన్మెంట్ ఉంది, రిలీఫ్ ఉంది. చూసే వాళ్ళకి కొంచెం టెన్షన్స్ నుంచి రిలీఫ్ అవుతుంది అనమాట. మిగతా బిగ్ బాస్ ల కంటే కూడా ఈ బిగ్ బాస్ కొంచెం బోరింగ్ ఉంది, చెత్త కంటెంట్ ఇస్తున్నారు అని చెప్పి అంటున్నారు. ఆడ బోరింగ్ ఉంది? బోరింగ్ లేదు, ఏం లేదు. చూసే వాళ్ళకి ఎంటర్టైన్మెంటే. వాళ్ళకి సరిపోలేదేమో అది. కాకపోతే నచ్చిన వాళ్ళకి ఒక్కొక్కరు ఉంటుంది కదా. ఎవరు బాగా ఆడుతున్నారు? ఎవరు బాగా? ఇప్పటికైతే అందరూ బాగానే ఆడుతున్నారు, బాగానే ఆడుతున్నారు కదా గేములు పెడితే. నిన్న శ్రేష్ఠ వర్మ బయటికి వచ్చేసింది, పేరే అంటారా? అయ్యా ఆమె బయటకే వెళ్ళినందుకు నేను ఫీల్ అయిన అయ్యా. ఎందుకు? ఆమె ఉండాలని అంటే మా జానీ మాస్టర్ న్యాయం జరుగుద్దని. ఆయన పిల్లల భవిష్యత్తు మేము దెబ్బ పడింది ఆమె వేసిన నింద వల్ల. అది నిందో నిజమో తెలియదు ఆమెకే ఎరక. దానివల్ల ఆయన కెరీర్ పోయిందిగా పాపం. కష్టపడి ఎన్నేళ్ళు మించి కష్టపడితే వచ్చిందో ఆయనకు అది. ఆయన పెట్టిన పిచ్చే ఆమెకు అది. ఎవరు పోయినందుకు ఆనందంగా తెలుస్తుంది అనమాట. నిజం తెలుస్తుంది. ఇప్పుడు ఏమో మంచిగా ఏమని చెప్పింది అబద్ధమా, ఏది నిజం ఏది అబద్ధం జనాలకు తెలుస్తుంది కదా. ఇప్పుడు ఎంతమంది జనాలకు జానీ మాస్టర్ వచ్చి నిజాలు చెప్పాలంటే నమ్మరు కదా ఎవరు, తెలిసిపోద్ది. తెలియకోకుండా బయటకు వచ్చిందని బాధపడుతున్నాం. ఇప్పుడు ఆమెకు కూడా సేఫ్ అయిద్దమ్మా, ఆడపిల్ల కదా, ఆమెకు రేపు పెళ్లి కావద్దా? ఇప్పుడు జీవితాంతం డాన్సులు చేసుకునే ఉంటుందా, కొట్టగాపరంగా ఉండి సంపాదించుకుంటుందా? ఒక కుటుంబం ఉండాలి కదా ఆడపిల్ల అంటే. ఆమెకు కూడా వెళ్ళిపోయేది అని నేను అంటున్నా, ఆడపిల్ల కాబట్టి. నిన్న బిగ్ బాస్ చూసారా? ఎలా అనిపించింది? బాగానే అనిపించింది. నిన్న గేమ్ మీద కొంతమంది ట్రోల్స్ చేస్తున్నారు, ఆ గేమ్ ఏంది అని చెప్పి. ఏం గేమ్ ఏమైందంట? ఏం పుట్టింది చూస్తానికి వాళ్ళకి? మరి లాక్కోకపోతే గేమ్ ఎట్టయిద్ది? మరి పట్టుకోవద్దని అమ్మాయిలు తగాలు చేస్తే మళ్ళీ వాళ్ళు ఊరుకుంటారా దాంట్లో ఉన్నప్పుడు? ఇప్పుడు నువ్వు పోయింది ఆడటానికి కదా. ఇంకా అమ్మాయి ఏంది అమ్మాయి ఏంది లాగేస్తారు దాంట్లో గేమ్ ఉన్నప్పుడు. అమ్మాయి అని చెప్పి నెలకొంటే ఈయన గెలవడగా. ఆ గేమ్ అన్నాక సమానం, తల్లి బిడ్డ న్యాయం ఉండాల, మాట్లాడొద్దు అట్ట. ఇప్పటి వరకు సంజన మీద చాలా నెగిటివ్ వచ్చింది, తర్వాత కెప్టెన్ అయిపోయింది, గుడ్డు విషయంలో ట్రోల్ అయింది చాలా వరకు. నిన్న కూడా నాగార్జున గారు ఆమెను మెచ్చుకున్నారు. అవును, మరి ఆమె ట్రోల్ వచ్చిందంటే ఆమె గుడ్డు తీసుకున్నాక ఎన్ని చేసింది అనుకున్నావు? ఆ మైండ్ గేమ్ ఆడిందని చెప్తున్నాగా నేను. వీళ్ళందరూ నోటితో చేతులతో ఆడితే ఆమె మైండ్ గేమ్ ఆడిందని చెప్తాను నేను. బాగానే ఆడింది ఆమె. ఉంటుందా టాప్ 5 లో? ఉండేది ఉండదు. ఆ మాటని తీరును బట్టి, ఆ మాట్లాడే మాటను బట్టి, ఆ ఉండే బిహేవియర్. సుమన్ శెట్టి గారి గురించి ఆయన మంచి వ్యక్తే, కానీ ఆయన గురించి సెలబ్రిటీ కాబట్టి మేము కోరుకుంటాంగా కామెడీ రావాలని. ఆయన వచ్చింది అందుకు కదా. ఒక మంచితనమే చూపితే మాకు ఆట కామెడీ అవన్నీ చూపించాలి కదా. అందుకని తనుజ గురించి తాంతా ముద్దుగా ఉంటుంది, ముద్దుగా ఉంటుంది, బాగా అనిపిస్తుంది. ఆమె చేస్తుంది ముద్దుగా చేస్తుంది కదా, అది ఇష్టం నాకు. ఆమెను కిట్ బాబు ఇంకొక పవన్ బాబా ఆయన ఉన్నాడు కదా, వాళ్ళిద్దరు చిన్న చిన్న వాళ్ళు మాట్లాడుతుంటే నాకు హ్యాపీ అనిపిస్తుంది. చిన్న పిల్లల మాట చేసినా ముద్దుగుంది, దొంగతనాలు చేసినా కూడా. శ్రేష్ఠ వర్మ అంటే రాజకీయాలు పరంగా బయటకు వచ్చిందని కొన్ని టాక్స్ నడుస్తున్నాయి, దాని మీద ఏం లేదు. ఆమె దేని నుంచి వచ్చిందో ఆమె ఉంటే తెలుస్తుందని నేను చెబుతున్నాను. అందుకే అంటే రాజకీయాలు నడిచాయంటారా లేదంటారా? ఇంక తెలియదు. సో మరి నిన్న సృష్టి వర్మ ఎలిమినేట్ అయ్యారు కదా, అది ఫేర్ ఎలిమినేషన్ అంటారు? జెన్యున్నే, కాకపోతే ఇంకా చేసిండ్రు, ఇంకా తప్పదు కాబట్టి చేసిండ్రు. అంటే కొంచెం ఫేమ్ ఉంది కదన్న శ్రేష్ఠకి, అంటే ఎందుకు ఎలిమినేట్ అవ్వాల్సి? ఎందువల్ల ఫేమస్ ఉందమ్మా?
ఫేమ్ ఎందువల్ల ఉంది తెలుసు నెగటివిటీ వల్ల డాన్సర్ ఉంది చాలా వాటికి డాన్సర్గా లేదమ్మా, మీరు డాన్సర్గా ఉందని అంటున్నారు. డాన్సర్గా ఎక్కడ ఉంది? ఏదైతే మన జానీ మాస్టర్ గురించి ఆమె కొద్దిగా ఫేమస్ అయింది, ఏంటంటే కొన్ని కేసులు జరగడం వల్ల అట్లా ఫేమస్ అయింది. సరే, ఏది సినిమాలో అవకాశం ఇవ్వలేదు కాబట్టి సో బిగ్ బాస్ అవకాశం ఇచ్చిండ్రు. బిగ్ బాస్కి ఆమెని సెలెక్ట్ చేసిండ్రు. సో సంతోషపడాలి ఇంకా అమ్మాయి. సరే, ఏదో ఒకటి సినిమాలో అవకాశం ఇవ్వాలి కదా. సో ఇక్కడ వచ్చి అయినా నిరూపిస్తుంది అంటే ఏం లేదు ఇక్కడ గిట్ట. సో ఆమె ఎలిమినేట్ చేసేసారు అంటే ఏం ఎంటర్టైన్ లేదు, ఏం లేదు. అసలు బిగ్ బాసా కాదా అనిపిస్తుంది నాకు, అట్లుంది. నచ్చలేదు ఈసారి బిగ్ బాస్ నచ్చలేదు. కాకపోతే అగ్ని పరీక్షలో ఏదైతే పెట్టినరో కొంతమందిని సెలెక్ట్ చేయరనుకున్నా, అసలు అగ్ని పరీక్షనే ఫెయిల్ అనుకున్నా. కాకపోతే కొంతమందిని కంటెస్టెంట్స్ని తీసుకొని బిగ్ బాస్లో పెట్టినరు. గుండు అతను స్పెషల్గా చెప్పాలంటే అరగుండు చేసుకొని సో ఆయన చాలా బిగ్ బాస్లో గిట బాగా ఎంటర్టైన్ చేయడం కానీ అందరినీ సమాధానం, ఆ గుండంకుల్ది ఒక సమాధానం అయితే రాయితో కొట్టినట్లుంది. సో అట్లా ఇచ్చేస్తుండు. సో గుండంకుల్ని సెలెక్ట్ చేసి చాలా హ్యాపీగా ఉంది. ఏమన్నా నేనైతే బిగ్ బాస్ కొద్దిగా చూస్తున్నా, సో అంత చూడట్లేను. ఒకటి ఏంటంటే గుండంకుల్ బాగా మంచిగా ఆడుతున్నాడు ఇది, ఆయనేనా మీ ఫేవరెట్ కంటెస్టెంట్? సో అనుకోవచ్చు ఈసారి. సరే, కప్ ఎవరికి వస్తుంది అనుకుంటున్నారు? ఇంకా గుండంకుల్కి అందులో డౌట్ ఏముందమ్మా? ఇంకెవరు మంచిగా ఆడతలేరా? తనుజ గానీ సంజన గానీ? లేదు, అంత అనిపించట్లేదు నాకైతే. సో గుండంకుల్ కప్పు కొట్టబోతుండే ఈసారి, రాసి పెట్టుకో. అదే కదా, జెన్యున్గా ఆడేటోనే కంప్లీట్ ఎక్కువ వస్తుంది. సో ఆయన అడిగిన దానికి సమాధానం రాయితో కొట్టినట్లు ముఖం మీద కొడుతుండు. సో అందు గురించి ఆయనకు నెగిటివిటీ కొద్దిగా బాగా. ఓట్స్ చేస్తారు, మాలాంటి వాళ్ళు అప్పుడప్పుడు చూసేవాళ్ళు వేయాలి కంపల్సరీ. ఆయనను గెలిపించుకోవాలని కోరుకుంటారు.